Hello everyone, welcome back to our channel Learning Land. Today also we are learning daily used English sentences. మనం డైలీ ఫ్రీక్వెంట్గా యూజ్ చేసే చిన్న చిన్న తెలుగు సెంటెన్సెస్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో ఈరోజు వీడియోలో చూసేద్దాం. సో ఇప్పుడైతే ఈ వీడియో స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ వన్, ఐ నో, నాకు తెలుసు. నో అంటే తెలవడం. ఐ నో వెరీ వెల్ అంటే బాగా అని అర్థం. సో ఐ నో వెరీ వెల్, నాకు బాగా తెలుసు. నెక్స్ట్ వన్, ఐ డోంట్ నో ఐదర్ అంటే నాకు అస్సలు తెలియదు. ఎయిదర్ అంటే అస్సలు తెలియదు అని అర్థం. నెక్స్ట్ వన్, ఐ డోంట్ నో ఎనీథింగ్ నాకేమీ తెలియదు లేదా నాకు ఏది తెలియదు. డూ యూ నో ఇంగ్లీష్ అంటే మీకు ఇంగ్లీష్ తెలుసా లేదా మీకు ఇంగ్లీష్లో మాట్లాడడం వచ్చా. ఐ నో ఇంగ్లీష్ ఏ లిటిల్ బిట్ అంటే నాకు కొంచెం ఇంగ్లీష్లో తెలుసు లేదా నాకు కొంచెం ఇంగ్లీష్ మాట్లాడడం వచ్చు. నెక్స్ట్ వన్, పుట్ ఆన్ ది లైట్ ఆర్ స్విచ్ ఆన్ ది లైట్ అంటే లైట్ ఆన్ చేయి లేదా లైట్ వేయండి లేదా లైట్ వెలిగించండి. నెక్స్ట్ వన్, పుట్ అవుట్ ది లైట్ ఆర్ స్విచ్ ఆఫ్ ది లైట్ అంటే లైట్ ఆఫ్ చేయండి లేదా లైట్ ఆపివేయండి. పుట్ అవుట్ అంటే ఆపివేయడం. నెక్స్ట్ వన్, డోంట్ ఆర్గ్యూ విత్ మీ అంటే నాతో వాదించకు. ఆర్గ్యూ అంటే వాదించడం. స్పీక్ ఏ లౌడ్ అంటే గట్టిగా మాట్లాడు. ఏ లౌడ్ అంటే గట్టిగా. డోంట్ స్పీక్ ఏ లౌడ్ అంటే గట్టిగా మాట్లాడవద్దు. స్పీక్ ఇన్ ఏ లో వాయిస్ అంటే నెమ్మదిగా మాట్లాడు. లో వాయిస్ అంటే నెమ్మదిగా. నెక్స్ట్, టెల్ మీ ది ట్రూత్ నాకు నిజం చెప్పు. ట్రూత్ అంటే నిజం. డోంట్ సే లైస్ అంటే అబద్ధాలు చెప్పకు. లైస్ అంటే అబద్ధం. డోంట్ హైడ్ ది ట్రూత్ అంటే నిజాన్ని దాచుకు. హైడ్ అంటే దాచడం. డోంట్ గెట్ యాంగ్రీ అంటే కోప్పడకు. డోంట్ గెట్ డిసప్పాయింట్మెంట్ అంటే నిరాశ పడవద్దు లేదా నిరాశ చెందకు. డిసప్పాయింట్మెంట్ నిరాశ. యాజ్ ఫర్ యాజ్ ఐ నో లేదా టు ది బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్ అంటే నాకు తెలిసినంత వరకు. యాజ్ ఫర్ యాజ్ ఐ నో అంటే నాకు తెలిసినంత వరకు లేదా టు ది బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్. నెక్స్ట్ వన్, యాజ్ ఫర్ యాజ్ ఐఎమ్ కన్సర్న్డ్ అంటే నాకు సంబంధించినంత వరకు. కన్సర్న్ అంటే సంబంధించడం. యాజ్ ఫర్ యాజ్ వీఆర్ కన్సర్న్డ్ అంటే మాకు సంబంధించినంత వరకు. నెక్స్ట్ వన్, డోంట్ టాక్ టూ మచ్ అంటే ఎక్కువగా మాట్లాడవద్దు. టూ మచ్ అంటే ఎక్కువగా. మైండ్ యువర్ ఓన్ బిజినెస్ అంటే నీ పని నువ్వు చూసుకో. మైండ్ యువర్ ఓన్ బిజినెస్. హౌ మెనీ ఇయర్స్ సన్ ఆర్ యూ టు యువర్ పేరెంట్స్ అంటే మీ తల్లిదండ్రులకు నువ్వు ఎన్నో కొడుకువి. హౌ మెనీ ఇయర్స్ అంటే ఎన్నో అని అర్థం. హౌ మెనీ ఇయర్స్ సన్ ఆర్ యూ టు యువర్ పేరెంట్స్ అంటే మీ పేరెంట్స్కి నువ్వు ఎన్నో కొడుకువి. నెక్స్ట్ వన్, ఇట్స్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్ ఇది మీకు సంబంధించినది కాదు లేదా ఇది మీ పని కాదు. ఇట్స్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్. నెక్స్ట్ వన్, డూ యూ వాంట్ వాటర్ నీకు వాటర్ కావాలా. గెట్ మీ ఏ గ్లాస్ ఆఫ్ వాటర్ నాకు ఒక గ్లాస్ వాటర్ తీసుకురా లేదా నాకు ఒక గ్లాస్ వాటర్ కావాలి. నెక్స్ట్ వన్, లుక్ ఏ హెడ్ అంటే ముందుకు చూడండి. లిజన్ టు మీ నేను చెప్పేది విను. ఐ డోంట్ థింక్ సో నేను అలా అనుకోను. నెక్స్ట్ వన్, హౌ ఈస్ ద టాక్ ఆఫ్ దిస్ ఫిల్మ్ ఈ సినిమా టాక్ ఎలా ఉంది లేదా ఈ సినిమా ఎలా ఉంది. హౌ ఈస్ ద టాక్ ఆఫ్ దిస్ ఫిల్మ్. నెక్స్ట్ వన్, ద టాక్ ఆఫ్ ది ఫిల్మ్ ఈజ్ గుడ్ సినిమా టాక్ బాగుంది లేదా సినిమా బాగుంది. ప్లీజ్ డౌన్ యువర్ హెడ్ ఏ లిటిల్ అంటే దయచేసి కొంచెం మీ తల దించండి లేదా మీ తల దించుకోండి. నెవర్ గివ్ అప్ ఎప్పుడూ వదులుకోవద్దు. నెవర్ గివ్ అప్. గివ్ అప్ యువర్ బ్యాడ్ హ్యాబిట్స్ గివ్ అప్ అంటే వదులుకోవడం. మీ చెడు అలవాట్లు మానుకో. లెర్న్ గుడ్ హ్యాబిట్స్ మంచి అలవాట్లు నేర్చుకో. డోంట్ కమ్ నియర్ దగ్గరకు రాకు లేదా దగ్గరకు రావద్దు. వాట్ ఈస్ ద డేట్ టుడే ఈరోజు తేదీ ఎంత. వాట్ వాస్ ద డేట్ ఎస్టర్డే నిన్నటి డేట్ ఎంత. వాట్ వాస్ ద డేట్ ఎస్టర్డే ఎస్టర్డే అంటే నిన్న. ఆన్ సమ్ డే ఇఫ్ నాట్ టుడే ఈ రోజు కాకపోతే మరొక రోజు. ఆన్ సమ్ డే ఇఫ్ నాట్ టుడే. నోయింగ్లీ ఆర్ అన్నోయింగ్లీ తెలిసి కానీ
తెలియక కానీ. నోయింగ్లీ ఆర్ అన్నోయింగ్లీ. డోంట్ బీ హ్యాస్టీ అంటే తొందరపడొద్దు. హ్యాస్టీ అంటే తొందరపడటం. ఐ ఓవ్ యూ ఎ లాట్. నేను మీకు చాలా రుణపడి ఉన్నాను. ఓవ్ అంటే రుణపడటం. ఐ ఓవ్ యూ ఎ లాట్. గో దిస్ వే. ఈ దారిలో వెళ్ళు. గో దిస్ వే అంటే ఈ దారిలో వెళ్ళు. యాజ్ ఫర్ యాజ్ దే ఆర్ కన్సర్న్డ్ అంటే వాళ్ళకి సంబంధించినంత వరకు. దే అంటే వారికి, కన్సర్న్ అంటే సంబంధించడం. యాజ్ ఫర్ యాజ్ దిస్ ఇష్యూ ఇస్ కన్సర్న్డ్ అంటే ఈ విషయానికి సంబంధించినంత వరకు. యాజ్ ఫర్ యాజ్ దిస్ ఇష్యూ ఇస్ కన్సర్న్డ్. డోంట్ సే ఎనీ మోర్. ఇంకేమి చెప్పకు లేదా ఇంకేమి చెప్పొద్దు. డోంట్ గో ఎనీవేర్. ఎక్కడికి వెళ్ళకు లేదా ఎక్కడికి వెళ్ళొద్దు. డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ. ఈ అవకాశాన్ని వదులుకోవద్దు. డోంట్ మిస్ ఆపర్చునిటీ. So that's all end today. We will meet on next video. Until then, keep learning and keep practicing. Thank you so much for watching. If you like my video, please do like and subscribe my channel. For more videos, click on the bell icon.